అతన్ని పలకరించే వాళ్ళు కూడా లేరు. అంత స్థితిలోకి వచ్చాడు. భూప్రపంచం మీద అంతటి ఉన్నవాడు ఇలా అయిపోయాడు. అయితే భార్య వచ్చి అంటది కదా, అయ్యా దేవుడు ఉన్న ఆస్తులన్నీ తీసేసుడు. ఈ మాట బాగా ఆలకించాడు, అర్థం చేసుకోండి మంచిది. ఆస్తులన్నీ తీసేసుడు, ఇంకా యథార్థతని విడవాను, ఇంకా ఆ దేవుడే కావాలంటవాను అని చెప్పని భార్య వచ్చి భర్తతో మాట్లాడు. అందరు నవ్వుతున్నారు, ఎగతాళి చేస్తున్నారు, ఇంకెందుకయ్యా దేవుడు తీసివేయ్యాయి అని చెప్పి అన్నప్పుడు ఈయన సాక్ష్యం ఏంటో తెలుసా? మూర్ఖులు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడు మాకు. దేవుడు ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. దేవుడు పుట్టించాడు, దేవుడే తీసుకున్నాడు. ఆయన ఇచ్చినప్పుడు గంతులేసావు, ఆయన తీసుకునేళ్ళకి ఎందుకు అంత బాధపడుతున్నావు? ఆయన ఇష్టం కదా, ఎందుకు నువ్వు అలా మాట్లాడుతున్నావు?